ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. నేను చెప్పబోయేదేందంటే, చిన్నప్పటి జ్ఞాపకాలు ఎంతో సంతోషాన్నిస్తాయి. ఎందుకంటే, మన చిన్నప్పటి లైఫ్ మనము తెచ్చుకోలేము. ఎన్ని డబ్బులు పెట్టి కూడా కొనలేము. ఎందుకంటే, చిన్నప్పుడు బచ్‌పన్ లైఫు, దాంట్లో ఈర్ష్య, ద్వేషం, అహంకారం ఏముండవు. ఎంత మనస్సు మంచుంటదంటే, ఆ టైంలో ఏం సంతోషం ఒకటే ఉంటది. ఎందుకంటే, చిన్నప్పుడు మేము ఎండాకాలంలో అసలు ఊర్లలో కరెంట్ గూడా ఉండకపోవు. అట్లాగా మా ఇంటి ముందల వాకిలి పెద్దగుండేది. ఆ వాకిలిలో మా అక్క వాళ్ళు, మా అమ్మ, మా అన్నయ్య అందరూ, మా వదినే అందరూ తీసుకొని మా అన్నము, కూర, వాటర్ అన్నీ తీసుకొచ్చి బయట వాకిలిలో తీసుకొచ్చేదనమాట. అప్పుడు కరెంట్ ఉండకపోవు. ఒక షిమ్నీ అంటారు కదా! షిమ్నీ. మన గాజు సీసా ఉంటే దానికి మూతకు హోల్ కొట్టి ఒక బట్ట పెట్టి కిరోసిన్ పోసి షిమ్నీ అది పెట్టుకొని తినేది. చల్లని వెన్నెల, చల్లని గాలి అలా తినేది. ఎంతో సంతోషకరం అనిపించేది. ఇప్పుడు ఆ సంతోషం లేకుండా వెళ్ళిపోయింది. ఎందుకంటే అప్పటి లైఫ్ మళ్ళీ అనిపిస్తది. ఒక్కోసారి అనిపిస్తది. అరే! చిన్నప్పటి లైఫ్ వస్తే బావుంటది అని. కానీ మీరు గూడా ఆ సంతోషాన్ని పొందినట్టయితే మీరు గూడా కామెంట్ చేయండి. ఎంతో ఆనందంగా ఉంటది. అలాగనే మా అప్పుడు ఇంటి దగ్గర టీవీ గూడా ఉండకపోవు. మా ఇంటి ముందల మా బాబాయ్ వాళ్ళ సర్పంచ్ ఉండేదనమాట. వాళ్ళ ఇంట్లోనే టీవీ చూడడానికెళ్ళేది. సాటర్‌డే, సండే సినిమాలు చూడడానికెళ్ళేది. ఎలా అంటే అసలింకా ఇల్లు గుర్తుండకపోవు. ఇంట్ల ఏమవుతుందో గుర్తుండకపోవు. అలా సినిమాల ఆహ్, నిమగ్నం అయిపోయేది. ఎందుకంటే అప్పుడు టీవీలు లేవు. వాళ్ళ ఇంట్లోనే సాయంత్రం స్కూల్‌కెళ్ళి రావాలా, వాళ్ళ ఇంట్లోనే కూర్చోవాలా. సినిమా మొత్తం అయిపోయిన తర్వాతనే ఇంటికి రావాలా. ఒక్కోసారి ఆల్రెడీ సంఘటన కూడా అట్లానే జరిగింది మా ఇంట్లో. మా చేనులో, పొలంలో జొన్నలెక్కువ పండితే అవి ఇంట్లో తెచ్చుకుర్రు. సంచులు లేక ఇంట్లో ఇంట్లో ఏసి డోర్ గొళ్ళెం పెట్టేశారనమాట. అది మా నాన్నమ్మ కళ్ళు కనిపియవు అప్పుడు చిన్నప్పుడు. అలా ఒక మేక మా ఇంట్లోదే మేక చేనుకెళ్ళొచ్చిన తర్వాత డైరెక్ట్ మొత్తం జొన్నలు బుక్కేసింది మొత్తం. కడుపు నిండా తినేసింది. తర్వాత సాయంత్రం మా చిన్నాయనొచ్చి చూసిండు. చింతపులుసు పోసేసిండు గొంతులో మేకకి. అయినా అది లోపల డైజెషన్ కాలే. నెక్స్ట్ డే మార్నింగ్ చనిపోయే సిచ్యువేషన్‌లో ఉంటే, ఇంకా వాళ్ళకి కటిక కటి కటికోళ్ళుంటారు కదా! కూర కొట్టేటోళ్ళు. వాళ్ళకిచ్చేసిండ్రు. అలా అయిపోయింది సంఘటన. అంతే. అంత నిమగ్నం అయిపోయేది. సినిమాలు అంటే బచ్‌పన్ లైఫ్ అలా ఉండేది. ఇంకా ఇంకోటి మా ఇంటి పక్కల గూడా టీవీ ఉండేదనమాట. మా చిన్నన్న వాళ్ళ ఇంట్ల. మధ్యాహ్నం వస్తే అన్నం తినేది, సీరియల్ చూసేసి స్కూల్‌కెళ్ళేది. ఇంకా మా ఇంటి ముందలనే చింత చెట్టు ఉండేది పెద్దది. ఒక 2, 3 తరాల చింత చెట్టు. దాంట్లో చింతపండు ఉండేదన్నమాట. ఒక కట్టెకు చింతపండు పెట్టుకొని లైట్‌గా ఉప్పు అంటించుకొని లాలీపాప్ లెక్క తినుకుంటూ స్కూల్‌కెళ్ళేదన్నమాట. అంటే బచ్‌పన్ లైఫ్ గుర్తు చేసుకుంటే ఎంతో సంతోషం అనిపిస్తది. ఎందుకంటే చిన్నప్పటి లైఫ్ అసలు కొనుక్కోలేము. ఏడ మార్కెట్‌లో కూడా దొరకదు. అంతా మళ్ళీ ఒక్కోసారి అనిపిస్తది. అరే! చిన్నప్పటి లైఫ్ మళ్ళీ వెళ్తే బావుంటదని. కానీ స్వీట్ మెమోరీస్. అది కూడా మీరు స్వీట్ మెమోరీస్ మీరు ఒకప్పుడు చిన్నప్పుడు పొందినట్టయితే మీరు కూడా కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్. ఎంతో సంతోషం అనిపిస్తది. నా వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.